సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. బొమ్మ భార్గవి అనే మహిళ అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో పడేసినట్లు స్థానికులు ఫిర్యాదు ద్వారా వెలుగులు చూసింది. గ్రామంలోని ఒక చెట్ల పొదల దగ్గర ఓ మూట కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి వారు దాన్ని విప్పి చూడగా లోపల ఓ ఆడ శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు ఆ శిశువును బయటికి తీసి పరిశీలించగా ఆ శిశువు మరణించినట్లు గుర్తించారు. ఇక ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. శిశువును ఇంత అమానుషంగా పడేయడంపై స్థానికులు తీవ్రంగా స్పందించారు. ఇక ఈ ఘటనపై పట్టణంలోని ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ ఈ అక్రమ అబార్షన్ కు సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గోప్యంగా అబార్షన్లు చేసినట్లు స్థానికులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. శిశువు మృతదేహం ఘటన చర్చనీయాంశం అవడంతో ఆరోగ్య శాఖ, పోలీసుల శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవీందర్ ఆసుపత్రిలో రికార్డులు, మందుల నిల్వలు, పరికరాలు పరిశీలించారు. ఎంఆర్ఓ బృందం కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసి అక్రమ అబార్షన్ కు సంబంధించిన ఆధారాలు లభించడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. అక్రమ వైద్య కార్యకలాపాలపై అధికారులు రాజీ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. భ్రూణ హత్యలు చట్ట విరుద్దమని, ఇది మహాపాపమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. అక్రమ అబార్షన్లు మహిళల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని, ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మనకి రవీంద్ర గారని అది వాళ్ళకి పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు. వాళ్ళకి ఈరోజు మనం మన మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అందులో ఎంఆర్ఓ గారు, మన ఎస్ఐ గారు, గొప్ప కమిషనర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు అందరూ కలిసి మనం ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఆర్ఎండి క్లినిక్ సీజ్ చేయడం సీజ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అన్ని చేయకూడదు, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మన డిమెన్షన్ ఆఫీస్ లో ఖచ్చితంగా పర్మిషన్ లేకుండా ఎలాంటి ప్రాక్టీస్ చేయరాదు, సూదులు ఇవ్వద్దు, మందు కూడా ఇవ్వద్దు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి, ఉంటేనే చేయగలుగుతారు. లేదంటే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ జనాల పాలనతో ఇబ్బంది ఆర్గాన్ చెలగట అవుతుంది. ఖచ్చితంగా అందరికీ వీళ్ళకి ఏంటంటే ఇల్లీగల్ ప్రాక్టీస్ అనేది చేస్తారు. అది ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ దానికి ఎంఆర్ఓ గారు వాళ్ళు మళ్ళీ చేసి అది ఎంత అయితే ఎవరెవరు తెచ్చారు ఏంటి అది మొత్తం డీటెయిల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, సిద్దిపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మొత్తం గ్రామాన్ని విషాదంలో ముంచేసిందని చెప్పొచ్చు. గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలోని రాజిరెడ్డిపల్లి చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన మొత్తం గ్రామాన్ని విషాదం ఉంచడంతో అక్కడ స్థానికంగా ఉన్న బొమ్మ భార్గవి అనే మహిళ అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో పడేయడం జరిగిందని స్థానికుల ఫిర్యాదు ద్వారా వెలుగు చూసింది. గ్రామంలోని సమీప చెట్ల పొదల్లో రక్తంలో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్ మూట కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు దాన్ని విప్పి చూడగా లోపల ఒక ఆడ శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులు ఆ శిశువును బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మరణించినట్టు కూడా గుర్తించారు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ జరిగిన ఈ ఘటనపై ఆక్రోశం కూడా వెలువడం జరిగింది. శిశువు మృతదేహాన్ని అనుమానంగా పడేయడం పట్ల స్థానికులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోనే ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ రవీందర్ ఈ అక్రమ అబార్షన్ కు సహకరించినట్లు కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన అనేక గోప్యమైన అబార్షన్లు చేసినట్టు ప్రజలు కూడా పేర్కొంటున్నారు. శిశువు మృతదేహం బయటపడిన ఘటన చర్చనీయాంశంగా మారడంతో ఆరోగ్య శాఖతో పాటు పోలీస్ శాఖ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవీందర్ ఆసుపత్రిలో ఈ రికార్డులను కూడా పరిశీలించారు. మందుల నిల్వలు, పరికరాలు అన్నింటినీ పరిశీలించారు. ఎంఆర్ఓ బృందం కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసి అక్రమ అబార్షన్ కు సంబంధించిన ఆధారాలను కూడా
లభించడంతో ఆ ఆసుపత్రిని సీజ్ చేయడం కూడా జరిగింది. అక్రమ వైద్య కార్యకలాపాలపై అధికారులు రాజీ లేకుండా కూడా వ్యవహరించాలని చెప్పి స్థానికులు అంటున్నారు. ఈ తనిఖీల అనంతరం ఆరోగ్య శాఖ అధికారి బల్బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ భ్రూణ హత్యలు చట్టవిరుద్ధం అని చెప్పి ఇది మహాపాపాన్ని కూడా చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎంతటి వారైనా సరే ఎవరినైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే వదిలిపెట్టేది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరు సమానమే అని స్పష్టం చేశారు. ఈ అక్రమ అబార్షన్లు మహిళల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విధంగా చూస్తుంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్లు కనీస వాళ్ళకు కావాల్సిన డిగ్రీలు లేకున్నా కానీ వాళ్ళకి ఎలాంటి అనుభవం లేకున్నా కానీ వచ్చినట్టు గ్రామాల్లో ఎవరికి గుట్టు చెప్పడు కాకుండా ఈ అబార్షన్లతో పాటు కూడా వాళ్ళు ఏ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పి పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పుట్టగొడుగుల ఏదైతే ఉన్నాయో ఆర్ఎంపీ సంస్థలు వాళ్ళు ఫాస్ట్ ఎయిడ్ సెంటర్లకి పరిమితం కావాలి, కానీ అబార్షన్లు మరియు సర్జరీ కూడా చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. వీరిపై చట్టం చర్యలు తీసుకొని వీళ్ళని ఎలాంటి సర్టిఫికెట్లు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను గ్రామస్తులను వేడుకుంటున్నారు. దేవిక అయితే బాసిత్ ఇప్పుడు చేయడమే కాకుండా అబోర్షన్స్ ఇంతకు ముందు కూడా చేశారంటున్నారు. సో అప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదా అధికారులు గాని ప్రజలు గాని? అంటే గతంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ రాజిరెడ్డిపల్లిలో గ్రామంలో ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఒకడే ఉండడం వల్ల అతనే ఆశ్రయించడం జరుగుతుంది. గ్రామస్తులు చిన్న జ్వరం వచ్చినా ఎలాంటి వ్యాధులు గురైనా కానీ ఫాస్ట్ ఎయిడ్ తో పాటు వాళ్ళు ఆయన ఆశ్రయించి మందులు మెడికల్ తీసుకుని ఆయన ద్వారా అదే అదనుగా ఈ రవీందర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ తనకు ఇష్టారాజ్యంగా నాకెవరు అడ్డు అన్నట్టు ఈ గ్రామంలో ఉన్న ప్రతి నేనే చేస్తాను, సర్జరీ నేను చేస్తాను, దాంతో పాటు అబార్షన్ కూడా చేస్తానని చెప్పి ఆ గుట్టు చప్పుడు కాకుండా కేసులను తీసుకొని ఆ కేసులను తన క్లినిక్ లోనే వ్యవహరించడం జరుగుతుంది. ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నా కానీ గ్రామస్తులు చూసి చూడనట్టు ఏదో అందుబాటులో ఉన్న డాక్టర్ గానే కూడా కొంతమంది అతనికి సపోర్ట్ గా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దేవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.